భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ పార్లమెంటు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ బాలస్వామితో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో 4వ విడతలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అవసరమైన మేర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సో ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ ఏ ఫేజెస్లో, ఏ స్టేట్లో, ఏ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయని అది ఒకటి వివరంగా మనకి వివరించడం. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో సేమ్ అదే టైం నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. ఇప్పుడు 16th మార్చ్ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫస్ట్ పాయింట్ మనకి అదే రోజు అదే టైం నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ కావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఇంతకుముందు మనకి అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఓన్లీ తెలంగాణకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండే. సో ఇప్పుడు టోటల్ ఆల్ ఓవర్ ఇండియాకి లోక్సభ ఎలక్షన్స్కి షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి 16th మార్చ్ నుంచే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ త్రూఅవుట్ ఇండియా కూడా మనకి వర్తిస్తూ ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మెదక్ ఒకటి, నర్సాపూర్ ఒకటి మన డిస్ట్రిక్ట్కి సంబంధించి, మళ్ళా పటాన్చెరు, సంగారెడ్డి, ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని మనం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అంటాము, పార్లమెంట్లోనేమో ఆ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్ అంటాం. సో పార్లమెంట్ పటాన్చెరు ప్లస్ సంగారెడ్డి ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్. అన్ని పోలింగ్ స్టేషన్స్కి సఫిషియెంట్ బందోబస్తు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మొదటగా మన మెదక్ డిస్టిక్లో 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో పోలీస్ బందోబస్తు అనేది రెవెన్యూ డిస్టిక్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకు టోటల్గా 764 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ వాల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కమిషన్ ఆఫ్ ఇండియా 16th రోజు ఈవినింగ్ 3 o'clockకి లోక్సభ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ నోటిఫికేషన్స్ జారీ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి పోలీస్ వారి తరఫున ఎలక్షన్స్ కండక్ట్ గురించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ వారి తరఫున చేసేటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత పోలింగ్ డే రోజు చేసేటువంటి అరేంజ్మెంట్స్ వాటి గురించి ఇప్పుడు పోలీస్ వారి తరఫున మభ్యపెట్టి ఓట్లు వేసుకోకుండా దానికోసము ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి పోలీస్ అధికారులకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా క్యాష్ డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత డ్రగ్స్, తర్వాత ఫ్రీబీస్ అంటే మీకు అందరికీ తెలుసు. ఉచితాలు ఏవైనా కానీ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ ఇవి చేసినప్పుడు పోలీసు వారు వాటిని ఐడెంటిఫై చేసి సరైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది.